హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి బక్ తెలుగు. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, ఒక సబ్స్క్రైబర్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ అయితే పంపారు. ఆ రీల్ ఏంటంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! ఏఐ యానిమల్స్ రీల్ అనమాట. అలాంటి యానిమేటెడ్ రీల్ అయితే మొబైల్ ఫోన్‌లో ఎలా తయారు చేయాలని అయితే అడిగారనమాట. ఇదే ఈరోజు వీడియో టాపిక్. మీరైతే వీడియో చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. వీడియోనైతే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్‌లో చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకోండి. నాకైతే చాట్‌జీపీటీ అవైలబుల్ లేదు కాబట్టి నేను బింగ్‌లోనే కోపైలట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ 1 అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి యానిమల్ 1 అలాగే యానిమల్ 2 దగ్గర మీకు నచ్చిన యానిమల్ పేర్స్ అయితే రాసుకోండనమాట. నేనైతే మీకు ఒక ప్రాంప్ట్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. యానిమల్ 1 అలాగే యానిమల్ 2 దగ్గర మీరు వీడియోలో ఏ ఏ యానిమల్స్ అయితే వాడదామనుకుంటున్నారో, ఆ యానిమల్స్ అయితే పేర్లయితే ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే డీటెయిల్డ్ టెక్స్ట్ ప్రాంప్ట్ అని అయితే ఒక వర్డ్ అయితే టైప్ చేయాలి. టైప్ చేస్తే మనకి చాట్‌జీపీటీ ఆర్ కోపైలట్ గాని మనకైతే ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తుంది, డీటెయిల్డ్ ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ అయితే మనం కాపీ చేసుకోవాలి ఫస్ట్ ఇమేజ్ కోసం. నెక్స్ట్ అలాగే ప్రాంప్ట్ 2 కూడా పేస్ట్ చేసి మళ్ళీ యానిమల్ 1, యానిమల్ 2 ఫస్ట్ ప్రాంప్ట్‌లో ఏం పేర్లయితే ఇచ్చామో అయ్యే పేర్లయితే ఇచ్చి మళ్ళీ డీటెయిల్ ప్రాంప్ట్ అడిగితే మన రెండో ఇమేజ్‌కి అయితే ఇంకొక ప్రాంప్ట్ అయితే చాట్‌జీపీటీ జనరేట్ చేస్తుందనమాట. జనరేట్ చేసాక మనం నెక్స్ట్ అయితే గూగుల్ క్రోమ్‌లోకి అయితే వచ్చాక ఐడియోగ్రామ్ ఏఐ అని అయితే సెర్చ్ అయితే చేయాలి. ఐడియోగ్రామ్ ఏఐ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ అయితే మనకు ఒక వెబ్‌సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్‌సైట్ మీద అయితే మనం అయితే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది. మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయితే చేయాలి. నేనైతే అక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఆప్షన్ అయితే ఉంది కదా! ఆ కంటిన్యూ విత్ గూగుల్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ ఐడియోగ్రామ్ ఏఐలో అయితే ఏం చేయొచ్చంటే మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చనమాట. ఏఐ ద్వారా. నేనైతే లాగిన్ అయితే చేశాను. లాగిన్ చేశాక అక్కడైతే స్టార్ట్ క్రియేటింగ్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కిందైతే మనకి ప్లస్ ఐకాన్ అయితే కనబడుతుంది కదా! మనమైతే ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ అయితే చేయాలనమాట. క్లిక్ చేస్తే మనకి చాట్‌జీపీటీ అలాగే కొబైలైట్ ఫస్ట్ ప్రాంప్ట్ అయితే ఇచ్చింది కదా! ఫస్ట్ ప్రాంప్ట్ అయితే మనమైతే ఇక్కడ పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేసాక అక్కడ ఆటో అని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాజిక్ ప్రాంప్ట్ ఆటో, యాస్పెక్ట్ రేషియో 9:16 లేదా 16:9. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌కి అయితే 9:16 సెలెక్ట్ చేసుకోవాలి. విజిబిలిటీ మీ ఇష్టం. మోడల్ అయితే 2 సెలెక్ట్ చేసుకొని అక్కడ జనరేట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఈ ఐడియోగ్రామ్ ఏఐలో ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అవుతాయన్నమాట. ఈ మధ్య ఇలాంటి హైబ్రిడ్ ఏఐ యానిమల్స్‌కి అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తున్నాయన్నమాట. ఓకే. మనకైతే ఇమేజెస్ అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అయితే అయింది. మీరు గనుక ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. మనకి ఎట్ ఏ టైమ్ 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అవుతాయన్నమాట ఐడియోగ్రామ్ ఏఐలో. ఆ 4 ఇమేజెస్ కంప్లీట్ అయిపోయాక మొత్తం మనకు ఆ 4 ఇమేజెస్ అయితే మంచి డీటెయిల్‌గా అయితే కనబడతాయి. ఆ 4 ఇమేజెస్‌లో మనకు బాగా నచ్చిన ఏదైనా ఇమేజ్ అయితే మనం అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. ఆ ఇమేజ్ మీద అయితే మనం క్లిక్ చేసి మన వీడియోకి కావాల్సిన ఫస్ట్ ఇమేజ్ అయితే వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ అనమాట. చాట్‌జీపీటీ మనకి సెకండ్ ప్రాంప్ట్ అయితే ఇస్తుందనమాట. ప్రాంప్ట్ కూడా సేమ్ అదే ప్రాసెస్‌లో పేస్ట్ చేసి ఇమేజ్ జనరేట్ చేయాలి. జనరేట్ చేస్తే మనకొక హైబ్రిడ్ యానిమల్ ఇమేజ్ అయితే వస్తుంది. ఆ 4 ఇమేజెస్‌లో మనకు కావాల్సిన ఇమేజ్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. వీడియో ఇంకా రియలిస్టిక్ కోసం మనం ఏం చేద్దామంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి లుమా ల్యాబ్స్ ఏఐ అని సెర్చ్ చేసేయాలి. సెర్చ్ చేయగానే మనకి సెకండ్ ఇమేజ్ అయితే ఉంది కదా! సెకండ్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకొని జనరేట్ మీద క్లిక్ చేస్తే లుమా ల్యాబ్స్ ఏఐ ఏం చేస్తుందంటే ఆ ఇమేజ్‌ని అయితే మనకి కొంచెం వీడియో కింద అయితే రియలిస్టిక్‌గా అయితే కన్వర్ట్ చేస్తుందనమాట. మనం అయితే కొంచెం సేపు అయితే వెయిట్ చేయాలి. వెయిట్ చేసాక మనకి డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్ ఫోన్‌లోకి అయితే వీడియో అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. అయితే వీడియో ఎడిటింగ్ అయితే ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్‌లో ఇన్‌షాట్ యాప్ ఉండాలి. లేకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇన్‌షాట్ యాప్‌లో న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసాక ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఐడియోగ్రామ్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజ్ అలాగే లోమా ఏఐలో జనరేట్ చేసుకున్న వీడియో 2 ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకొని క్యాన్వాస్ సైజ్ అయితే 9:16 పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇమేజ్ దగ్గర అయితే మనం ఏ ఏ యానిమల్స్ అయితే పెట్టామో ఆ యానిమల్స్ యొక్క నేమ్స్ అలాగే మధ్యలో ప్లస్ ఐకాన్ అయితే యాడ్ చేసి కొంచెం అయితే టెక్స్ట్ యానిమేషన్ ఇది ఇచ్చి టెక్స్ట్ అయితే ఇచ్చి ఓ 2 సెకండ్స్‌కి అయితే స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసిన తర్వాత టెక్స్ట్‌కి అయితే మంచి ఇన్ యానిమేషన్ అలాగే ఒక మంచి అవుట్ యానిమేషన్ అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవాలనమాట. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇమేజ్ అయితే ఒక 2, 3 సెకండ్ డ్యూరేషన్ అయితే పెట్టుకొని ఆ టెక్స్ట్ అయితే 2 సెకండ్స్ అయితే ఉండేలా చూసుకోవాలి. చూసుకొని ఒక మంచి ట్రాన్సిషన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకున్నాక మంచి సౌండ్ ఎఫెక్ట్ అయితే ఎడిటింగ్‌లో యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో లేదా యూట్యూబ్ షార్ట్స్ మ్యూజిక్‌లో కూడా మనకి అవైలబుల్‌గా అయితే ఉంటుంది. అక్కడ అప్‌లోడ్ చేసుకున్నప్పుడు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ట్రాన్సిషన్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి అయితే చూసుకోవచ్చు. మీ వీడియో ఇంకా బాగా రావాలంటే ఫస్ట్ ఇమేజ్‌కి అయితే
ఒక కాంబో యానిమేషన్ అయితే యాడ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. నెక్స్ట్ అలాగే సెకండ్ వీడియోకి కూడా కొంచెం కాంబో యానిమేషన్ ఏదైనా యాడ్ చేస్తే వీడియో అయితే చాలా ప్రొఫెషనల్ లెవెల్‌లో అయితే వస్తుందనమాట. అంతా అయిపోయాక ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేస్తే వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోతుందనమాట. నేను ఇన్‌షాట్‌లో ఎడిట్ చేసిన వీడియో ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే వచ్చింది. వీడియో ఎలా వచ్చిందో మీరే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఎందుకంటే ఒక మంచి సౌండ్ ఎఫెక్ట్ అయితే ఉంటే వీడియో బాగుంటుందనమాట. ఈరోజు వీడియో ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్ అయితే క్లిక్ చేసి చూడండి.